పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, కీర్తన గ్రంథము 91వ కీర్తన 4వ వచనంలో చదువుకుందాం. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును అంటున్నాడు. ఒకటి, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును అంటున్నాడు. ఈ భయంకరటువంటి ఈ దినాల్లో ఎక్కడ మనకి సురక్షితం కనిపించట్లేదు, ఎక్కడ మనకి సేఫ్టీ కలగట్లేదు. అయితే దేవుని రెక్కల కింద మనం క్షేమంగా ఉంటామని, మనకు ఆశ్రయం అని ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు. నీ కుటుంబం కావచ్చు, నీ బిడ్డలను కావచ్చు, నీ ఉన్న పరిసర ప్రాంతాల్లో కావచ్చు, దేవుని రెక్కల కింద నువ్వు ఉంటే ఆ దేవుడు నిన్ను సురక్షితంగా కాపాడుతాడు. అనే రెక్కలు అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధి, దేవుడే నీకు తోడై ఉంటే ఆ దేవుడు ఆయన రెక్కలతో నేను సురక్షితంగా ఆయన కాపాడుతాం. మనం పల్లెటూరులో మనం చూస్తుంటాం కదా, ఒకరోజు ఒక కోడి తన పిల్లల్ని పెట్టింది. ఒక 10 పిల్లలాగా ఉన్నాయి కోడి పిల్లలు. అది బయటకు వచ్చింది, పిల్లలు చక్కగా మేత వేస్తూ ఉన్నాయి. పైన గద్ద తిరుగుతూ ఉంది, గద్ద తిరుగుతూ ఉంది. ఎప్పుడైతే గద్ద తిరుగుతుందో ఈ తల్లి కోడి తన భాషలో పిల్లల్ని తన రెక్కలు చాపి పిలిచినప్పుడు కోడి పిల్లలన్నీ కూడా తన రెక్కల కిందకు వచ్చేసి వెంటనే ఆ 10 పిల్లలను కూడా రెక్కలతో కప్పేసింది. ఇక సురక్షిత పైన గద్ద తిరుగుతున్నప్పుడు కూడా తల్లి రెక్కల కింద ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ఉన్నాయి. అయితే ఒక కోడి పిల్ల మాత్రం బయటకు వస్తుంది, ఏదో పురుగు తింటుంది, మళ్ళీ తల్లి రెక్కల కిందకి వెళ్తుంది. ఆ తల్లి పిలుస్తున్న అమ్మ, పైన శత్రువు సంచరిస్తున్నాడు, శత్రువు తిరుగుతున్నాడు అని తన పిల్లతో చెప్తుంది. అది మళ్ళీ లోపలికి వస్తుంది, మళ్ళీ బయటికి వెళ్తుంది. అయితే ఇది గమనించినటువంటి గద్ద ఈ తల్లి రెక్కల కిందటువంటి పిల్లల కన్నా బయటకు వచ్చింది చూసారా, తల్లి మాట వినకుండా ఆకాశంలో ఎగురుతూ కంట కనిపెట్టింది. అమాంతంగా వచ్చి తల్లి రెక్కల నుండి బయటకు వచ్చి ఆ కోడి పిల్లని అందుకుపోయింది. ఆ తల్లి కూడా చాలా కొంచెం దూరం ఎగిరింది పైకి. ఆ పిల్ల అల్లాడిపోయి వెళ్ళిపోతూ, అయ్యో పెద్ద తీసుకెళ్ళి ఒక తాటి చెట్టు మీద అక్కడ పెట్టి నా తల్లి రెక్కల కింద ఉన్న నా తోటి పిల్లలన్నీ కూడా సురక్షితంగా ఉన్నాయి, నేనే నా తల్లి మాట వినలేదు, అందుకే ఈరోజు నా ప్రాణం పోగొట్టుకున్నానని ఆ కోడి పిల్ల బాధపడింది. పిల్లరా, దేవునిక ఆ కోడి రెక్కల కింద ఆ పిల్లలు ఉంటే ఎంత సురక్షితంగా ఉన్నాయో, అలాగే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, ఇప్పుడు జరుగుతున్నటువంటి భయంకరమైన మరణాలు, ఇప్పుడు భయంకరమైనటువంటి అఘాయిత్యాలు, అపాయకరమైన దినాలు, అంత్య దినాల్లో మనం ఉన్నాం. కుటుంబాల్లో ఉన్న సేఫ్టీ లేని రోజుల్లో ఉన్నాం. అయితే ఒక మాట తెలుసా, దేవుని రెక్కల కింద, యేసయ్య రెక్కల కిందకి నువ్వు వస్తే, ఆ యేసయ్య రెక్కల సన్నిధిలో నువ్వు ఆశ్రయిస్తే నేను దేవుడు సురక్షితంగా ఉంటాను. ఈరోజు ఆ భక్తుడు చెప్తున్నాడు, ఆయన రెక్కలతో నిన్ను కప్పును అంటున్నాడు. ఒక భక్తుడున్నాడు, ఆయన పేరు లోతు. ఆ లోతు ఇంట్లోనికి దేవుణ్ణి ఆహ్వానించాడు. సొదొమ గోమొర్రా పట్టణంలో లోతు ఉన్నారు. ఆ ఇంటి చుట్టూ కూడా ప్రజలందరూ కూడా బహు దుర్మార్గులు.
వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, రే లోతు, నీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వచ్చారో వాళ్ళు బయటికి తీస్తున్నారు అంటున్నాడు. ఆ ఇంటిని తలుపు పగలగొడుతున్నారు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళని నేను పాడు చేయాలి అంటున్నారు. దుమ్మిగా వచ్చేసారు ఆ ఊరు జనం అంతా కూడా. లోతు ఒక్కడే నీతిమంతుడుగా దేవుని కలిగిన కుటుంబంగా ఉన్నాడు. ఇప్పుడు లోతు దేవుణ్ణి తన ఇంట్లోకి ఆహ్వానించాడు. తన ఇంట్లోకి ఆహ్వానించినటువంటి లోతు ఆ దేవుని రెక్కలతో దేవుని సన్నిధిలో ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? లోతు ఇంటి తలుపులన్నీ పగలగొడుతున్నారు. ఎందుకంటే అక్కడ చాలా భయంకరటువంటి దుర్మార్గులు ఆ పట్టణంలో ఉన్నారు. లోతు అన్నాడు, అయ్యా, పెళ్లి కాని నా కుమార్తెలు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు కుమార్తెను బయట పంపిస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అయ్యా. నా ఇంటికి అతిథులు వచ్చారయ్యా, వారిని ఏం చేయకండి అయ్యా అని లోతు బతిమలాడుతుంటే, ఆ ఆ పేరు లోతు, భక్తులు లోతుని కూడా, నువ్వెవడారా మాకు తీర్పు తీసుకొచ్చావు, మాకు తీర్పురవా అని లోతును కూడా భయంకరమైనటువంటి తిప్పుతున్నారు. లోతు ఇంటి తలుపుల్ని పగలగొడుతున్నారు. పిల్లలు మొదలుకొని పెద్దల వారి వరకు కూడా నీ ఇంట్లో నుంచి బయటికి రప్పించరా, నువ్వు వాళ్ళని పాడు చేయాలంటున్నారు. లోతు దేవుడిని ఆశ్రయించాడు కదా. ఆ దేవుడు ఏం చేశాడంటే, లోతు ఇంటిని తలుపులతో పగలగొట్టడానికి దుమ్మిగా వచ్చిన జనాలందరికీ కనుమబ్బు కలుగు చేశాడు. కనుమబ్బు కలుగు చేశాడు. ఆది కాండములో ఈ మాట ఉంటుంది. కనుమబ్బు కలుగు చేసి అప్పుడు లోతు ఏం చేశాడంటే, వాళ్ళందరూ కూడా లోతు ఇంటిని తరుముకుంటున్నారు. ఇలాగ తరుముకుంటున్నారు. కానీ లోతు కనిపించట్లే. లోతుని, లోతు భార్యని, లోతు కుటుంబాన్ని, బిడ్డల్ని దేవుడు ఆ అల్లరి మోకల మధ్యలో నుంచి, ఆ భయంకరటువంటి దుర్మార్గుల మధ్యలో నుంచి, ఆ ఉగ్రత నుంచి దేవుడు లోతు కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చేశాడు. దేవుడి స్తోత్రం కలుగును కాక. లోతు క్షేమంగా ఉన్నాడు. లోతు బిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఈరోజు ఆ ఇంట్లో దేవుడు ఉంటగా లోతుకు గాని, లోతు భార్యకు గాని, లోతు బిడ్డలు గాని ఏ ప్రమాదం దేవుడు రానివ్వలేదు. ఏ కీడు రానివ్వలేదు. ఎందుకో తెలుసా? ఆ లోతు ఇంట్లో దేవుడు ఉన్నాడు. దేవుడు లోతుని కాపాడాడు. తన రెక్కలని, ఆ కనుమబ్బుని వాళ్ళు కలుగు చేసి తన రెక్కల నీళ్ళలో లోతుని కాపాడాడు. దేవుని స్తోత్రం కలుగును కాదు. అమ్మ, ఈరోజు నీ ఇంటి మీదకి వచ్చినటువంటి శత్రువులు కావచ్చు, నీ ఇంట్లో వచ్చినటువంటి భయంకరటువంటి పరిస్థితులు కావచ్చు, వాటన్నిటి ఏ తెగులుని గుడారం రానివ్వదు. ఏ అపాయము నీ ఇంటికి సంభవింపనివ్వదు. నీ బిడ్డలకు ఏ కీడు రానివ్వదు. కాబట్టి ఆయన రెక్కలతో దేవుడు నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల కింద నేను కప్పుతాడు దేవుడు. ఆయన దేవుడు తన రెక్కలతో నేను కప్పాడంటే, చూసారా, గెద్ద రెక్కల కింద కోడి పిల్లల్ని ఏ మాత్రం టచ్ చేయలేకపోయాడు. దేవుడితో ఉన్న నీ కుటుంబాన్ని ఏ శత్రువు టచ్ చేయలేడు. ఏ రోగము టచ్ చేయలేదు. ఏ సాతానుడు టచ్ చేయలేదు. ఏ అపాయమును టచ్ చేయలేదు. ఏ రోగము నీకు సంభవించకుండా ఆయన సన్నిధిలో నువ్వు సంపూర్ణంగా ఆయన రెక్కల కింద నువ్వు ధైర్యంగా ఉంటావు. అందుకనే దేవుడు అంటాడు, నేను ఐగుప్తుల నుండి నేను కానానికి తీసుకెళ్తున్నప్పుడు నేను గెద్ద తన పిల్లలను రెక్కల మీద ఎలా ఎక్కించుకుని నడిపించిందో తెలుసా? అలాగే నా పిల్లలు నేను నా రెక్కల కింద సురక్షితంగా వాళ్ళని ఏం చేశాను? కాపాడాను అంటారు. ఈరోజు నీ ఇంటిని దేవుడు తన రెక్కలతో కప్పబడుతున్నారు. ఏ కీడు గాని, ఏ అపాయము గాని, ఏ దుష్టుడు గాని నీ ఇంటిలో నీకు సంభవించకుండా నేను సురక్షితంగా కాపాడుతున్నా. రెండవదిగా, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఆశ్రయం కలుగుతుంది. ఈ రోజున ఎక్కడ నీకు ఆశ్రయం దొరకట్లేదు, నిరాశ్రయుడిగా ఉన్నావు. అయితే ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది. ఆశ్రయం అంటే అర్థం తెలుసా అండి? ఆశ్రయం అంటే అర్థం తెలుసా అండి? ఈరోజు మనం చూస్తున్నాం. ఏం చేస్తుంది తెలుసా అండి?
ఒక స్నేహితుడిని, మరి రారా మన ఇంట్లో ఉందాం అని పిలిచాడంట. మంచి పార్టీ చేసుకున్నారా అని సొంత స్నేహితులే పిలిచారంట. పిలిచాడు, వెళ్ళి తీసుకెళ్లారు. చక్కగా మందు తాగారు. అతను దారుణంగా కొట్టి చంపేశారు. అంటే ఇంట్లో కూడా ఆశ్రయం ఇచ్చారు. ఆ ఆశ్రయం అతనికి ఆశ్రయం కాదు, అతను మరణాన్ని తీసుకుని వచ్చింది. అంటే దేవుని రెక్కల కింద నీకు ఆశ్రయం. ఆశ్రయం అంటే చెప్పమంటారా? ఆయన రెక్కలే నీకు ఆశ్రయంగా ఉంటుంది. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి. ఆయన రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉంటావు. నేను స్తోత్రం. నీకు ఒక ఆశ్రయ దుర్గముగా దేవుడు అంటాడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు రూతు. ఆమె నిరాశ్రయాలు అయిపోయింది. ఆమెకి ఎవ్వరూ లేరు. ఆమెను పట్టించుకునే నాదుడు కూడా లేడు. ఆమె మాత్రం దేవుణ్ణి కలుగుంది. ఆమె అంటుంది, నా దేవుడు కోసం నేను చనిపోతేనే తప్ప నేను దేవుడి కొరకు బ్రతుకుతానంది. అయితే దేవుడు ఆయన అంటున్నాడు, అమ్మా, నువ్వు యెహోవా రెక్కల కిందకి సురక్షితంగా వచ్చావు. నీకు సురక్షితంగా ఉంటకు వచ్చాడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇలారా రెండోదిగా రూతు అనే యవనస్తులు ఉన్నారు. ఆమె మోయాబు దేశం నుండి బెత్లెహేం దేశానికి వచ్చింది. దానికి ఉండటానికి వీలు లేదు, తినటానికి ఆహారం లేదు, నివాసానికి ఏమీ లేదు. అదే చిన్న ఊరు గుడిసె ఉంది. తన అత్త చాలా వృద్ధురాలు. కానీ దేవుడిని ఆశ్రయిస్తే ఆ దేవుని రెక్కల కింద సురక్షితంగా ఉంది. ఆ దేవుని రెక్కల కిందకి వెళ్ళకుండా రూతుని దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఆ పొలం యజమానటువంటి బోయాజ్ అని ఆయన ఆ రూతుకి ఆశ్రయాన్ని కల్పించాడు. నిరాధారంగా ఉన్న ఆ స్త్రీకి ఆశ్రయం కల్పించాడు. ఆ చేలో పరిగెరుకోవటానికి పర్మిషన్ ఇచ్చాడు. తెలుసా మీకు? ఆమె పని చెట్టు పరిగెరుకుంటా పర్మిషన్ ఇచ్చాడు, పరిగెరుకుంది. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా అండి? అదే చేలుకి ఆమె యజమానురాలయ్యింది. ఆమెకి యేసుక్రీస్తు వంశావళికి తల్లిగా దీవించాడు. అంటే ఆశ్రయం లేని ఆమెకి దేవుడు గొప్ప ఆశ్రయాన్ని కల్పించాడు. అనేకులకు దీవెనకరంగా రూతును మార్చాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా నీకేం ఆశ్రయం లేదు, నిరాశ్రయాలుగా ఉన్నావు. అయితే దేవుడు నీకు తోడుకుంటాడు. నీకెవరు లేకపోయినా దేవుడు నీకు తోడుకుంటాడు. ఆయనే నీకు ఆశ్రయం ఉంటాడు. ఆయనే నీకు ఆశ్రయ దుర్గం ఉంటాడు. ఆయన రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉంటాడు. కాబట్టి ఈ రోజున దేవుని రెక్కల కింద ఆయన ఆయన రెక్కలంటే దేవుడి సన్నిధిలోకి వచ్చి లోతు తన భార్య, తన పిల్లలు, తన కుటుంబం అంతా కూడా దేవుడి సన్నిధిలో దేవుడు తన ఇంట్లో చేర్చుకున్నారు. కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు క్షేమకరంగా దేవుడు దుర్మార్గుల చేతుల్లో నుండి, పైకి అటువంటి పాపిష్టి మనుషుల మధ్య నుండి ఎటువంటి అఘాయిత్యాన్ని జరగకుండా, ఎటువంటి మరి మరి అక్కడ ఉగ్రత లేకుండా దేవుడు ఆ కుటుంబాన్ని తప్పించాడు, కనుమోగు పెట్టి. రెండవదిగా ఆశ్రయం లేకుండా ఉన్నటువంటి రూతు జీవితాన్ని, ఒక యవనస్తురాల జీవితాన్ని, తల్లి లేదు, తండ్రి లేడు, చివరికి తనకంటూ ఎవరు లేరు, వృద్ధులను అత్తుంటే దేవుడిని నమ్ముకోవటం, దేవుడిని కలిగి ఉండి ఆయన దేవుని పాదాల దగ్గర ఉండి దేవుడి కొరకు తన బ్రతుకుతుంటే దేవుడే తనకు ఒక ఆశ్రయాన్ని చూపించాడు. ఆయన పేరు బోయస్. దేవుడే తనకు సురక్షితంగా ఉన్నట్లుగా చేశాడు. దేవుడే ఆమెకు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఆమెను అనేకులకు దీవెనకరంగా ఉంచాడు. ఈరోజు నీ చేతుల్లో కూడా ఆయన రెక్కలతో నేను కప్పుతాడు. రెండు, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయాన్ని కల్పిస్తాడు. ఆ ఆశ్రయ దుర్గమైన దేవుడిని నీవు ఆనుకుని ఆయన రెక్కల కింద ఉండి, ఆయన రెక్కల కింద నుండి బయటికి వెళ్ళొద్దు. బయట అంటే లోకంలోకి వెళ్ళొద్దు. ఆ దగ్గర రెక్కల కింద ఉండు.
నీకు దేవుడు సురక్షితంగా ఉంటావు. ఆయన రెక్కలతో నేను కప్పుతాడు. ఆయనే నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఆయన నీకేం కావాలో అన్నీ కూడా ఆయన నీకు దయచేస్తాడు. నువ్వు సురక్షితంగా ఉంటావు. నీకు దేవుడు నీకే ప్రమాదం లేకుండా నిన్ను నీ కుటుంబాన్ని కప్పుతాడు. ఆ తర్వాత నీ కుటుంబానికి ఏం కావాలో అన్ని కూడా దేవుడు సహాయం చేస్తాడు. అందుకని దేవుని రెక్కల కిందకి ఈ రోజు రా. ఆయన రెక్కలంటే ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో ప్రార్థించు. ఆయన సన్నిధిలోకి వస్తే ఆ దేవుడు తన రెక్కలతో నిన్ను సురక్షితంగా కప్పుతాడు. ఎన్ని ప్రళయం వచ్చి నువ్వు మీదపడ్డా, నీ పక్కన 1000 మంది పడినా, నీ 10,000 మంది కూలిన నీకు అపాయం ఏమి కూడా రాకుండా, ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా ఆ దేవుడు తన రెక్కలతో నిన్ను నీ కుటుంబాన్ని కాపాడునగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈరోజు నీ రెక్కల కింద మాకు ఆశ్రయం ఉంటుందని చెప్పు. నీ రెక్కల కింద మేము సురక్షితంగా ఉంటామని చెప్పు తండ్రి. నీ రెక్కలనే సన్నిధిలో ఏ బిడ్డలైతే వచ్చి ప్రార్థిస్తారో వారి జీవితాలకి వాళ్ళని రెక్కలతో కప్పుతానన్నావు. 2, వాళ్ళ కుటుంబాలని రెక్కల కింద ఆశ్రయ దుర్గంగా ఉంచుతారని చెప్పు. అలాగే బిడ్డలందరికీ కావాల్సిన ప్రతి నాయనా నీ కాపుదల, నీ భద్రత, నీ సన్నిధి తోడుగా ఉంచి ఏ అపాయము కీడు ఆపద సంభవించకుండా వారికి కావాల్సిన ప్రతిదీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.